క్రీడాకారుల బయోపిక్లు ఎప్పుడు కూడా ప్రజల్లో చర్చగా నిలుస్తూ ఉన్నాయి. ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ, మేరీ కామ్ సహా ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇదే కేటగిరీలో బ్యాడ్మింటన్ స్టార్ సైనా జీవితం పైన కూడా సినిమా తెరకెక్కిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడే గుర్తు చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ సైనా సినిమాలో నటించిన పరిణీతి చోప్రా తనను ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడంపై మరోసారి చర్చ వేడెక్కించింది. నిజానికి దీనిపై సైనా స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సైనా ఈ విషయంపై మాట్లాడుతూ నిజాలను వెల్లడించారు. ఇటీవల పాపులర్ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ వెల్లడించిన ఈ విషయాలు ఆసక్తికర చర్చకు తావిచ్చాయి. ఇంటర్వ్యూలో సైనా నెహ్వాల్ మాట్లాడుతూ, నిజానికి నేను ఈ విషయాన్ని ఎప్పుడూ గమనించలేదు, దానిపై అస్సలు దృష్టి పెట్టలేదు. నా ట్రైనింగ్, టోర్నమెంట్లు, ఈవెంట్లతో బిజీగా ఉండటం వల్ల ఇలాంటి విషయాలు పట్టించుకోలేదు అని తెలిపారు. మేమిద్దరం ఎప్పుడూ మంచి ఫ్రెండ్స్ అయిపోలేదు. ఆ సినిమా కోసం జరిగిన సెషన్లలో కేవలం ఒక ప్రొఫెషనల్ గా మాత్రమే నా లైఫ్ జర్నీ గురించి ఆమెకు వివరించాను. అంతకు మించి మా మధ్య స్నేహం ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు. సినిమా షూటింగ్ సమయంలో మేమేమి లంచ్లు లేదా డిన్నర్లకు వెళ్ళలేదు. 2-3 వారాలకు ఒకసారి గంట లేదా 2 గంటల పాటు కలిసేవాళ్ళం. అప్పుడు కూడా డైరెక్టర్ మా మధ్య ఉండేవారు. మేం కలిసి అంత సమయం గడపలేదు. కాబట్టి ఫాలో లేదా అన్ఫాలో గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వివరించారు. నిజానికి పరిణీతి చోప్రా సైనా నెహ్వాల్ ను అన్ఫాలో చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. అయితే సైనా తన సమాధానంతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం ఇటు సైనా గానీ అటు పరిణీతి చోప్రా గానీ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కావడం లేదు. ఇది పూర్తిగా వారి వృత్తిపరమైన సంబంధమని, వ్యక్తిగతంగా మనస్పర్ధలేవీ లేవని అర్థమవుతోంది. సైనా చిత్రం విడుదలై ఇప్పటికే 4 ఏళ్లు అయిపోయింది. అయినా కూడా ఇప్పటికీ పరిణీతి సైనా స్నేహం గురించి నెటిజన్లకు బాగానే గుర్తుంది. ఆ ఇద్దరూ కూడా కేవలం ప్రొఫెషనల్ గా మాత్రమే కలుసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా స్నేహితులుగా లేరు.